హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఉన్నాం. అండ్ ఈరోజు ప్రజ్ఞా శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో వ్యూయర్స్, ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఫస్ట్ పట్టులోనే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూద్దాం. ఫస్ట్ మనం గాంధర్వ పట్టులో శారీ చూస్తున్నాం. మంచి పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో పట్టు శారీ చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి చిన్న పర్పుల్ షేడ్ అన్నది ఉంటుంది. దాని కంటిన్యూషన్గా మనకి కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ దాని కంటిన్యూషన్గా శారీ మొత్తం కూడా మనకి ఆల్టర్నేటివ్గా ఒక పింక్ అండ్ ఒక మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో పింక్లో చూసినట్టయితే మనకి ఒక ఫ్లవర్ బంచ్ గోల్డ్ జెరీతో హైలైట్ అవుతూ ఇది మనకి అక్కడక్కడ ఇదే బంచ్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మస్టర్డ్ ఎల్లోలో చూసినట్టయితే మనకి మస్టర్డ్ ఎల్లోలో మొత్తం కూడా మనకి ఒక పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అది కూడా సిల్వర్ జెరీ వర్క్తో. సో ఈ బుట్టి కూడా చాలా దగ్గరగా ఈ మస్టర్డ్ మీద మనకి కంటిన్యూ అవుతుంది. సో మళ్ళీ మనం పింక్ మీద చూసినట్టయితే యాస్టీస్ ఏదైతే పికాక్ బుట్టి చూసామో అదే పికాక్ బుట్టి మనకి శారీ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ చాలా దగ్గరకి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ కలర్స్ మాత్రం మనకి ఆల్టర్నేటివ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో పింక్ తర్వాత మస్టర్డ్ అండ్ పింక్ అండ్ గోల్డ్ బార్డర్ యాస్టీస్ పైన ఏదైతే చూసామో అదే బార్డర్. సో శారీ మొత్తం కూడా మనకి హైలైట్ కలర్ కాంబినేషన్తో చాలా లైట్ వెయిట్తో రన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు మనకి కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నారు. ఇందులో కూడా మనం ఒక లీవ్ డిజైన్ అన్నది ఒక ఫ్లవర్ బంచ్ అనేది హైలైట్గా చూడొచ్చు. అండ్ టూ సైడ్స్ కూడా మనకి ఒక వేవ్ డిజైన్ అనేది హైలైట్ చేసి పళ్ళు కూడా చాలా రిచ్గా తీసుకున్నారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఉంటుంది. సో మస్టర్డ్కి పింక్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకొని టూ సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ ఇచ్చాం కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. లేదా ఇందులో మనం ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ అయినా హైలైట్గా చేయించుకోవచ్చు. సో ఇందులో కూడా మనం చూసినట్టయితే కలర్ చాయిసెస్ అనేది మనకి చాలా డిఫరెంట్ కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 5700 రూపీస్కే ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో వ్యూయర్స్, నెక్స్ట్ పట్టులోనే డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నాం. పైతాని బార్డర్స్ అనేది ఇందులో హైలైట్ అవుతూ ఉంటుంది. సో పై బార్డర్ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి బ్లాక్ కలర్తో ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ డిజైన్ అనేది చాలా హైలైట్ అవుతూ అంటే ఒక పైతాని స్టైల్లో డిజైన్ చేశారు. సో ఇంతే బ్రాడ్ బార్డర్ మనకి పై బార్డర్ అంతా కూడా యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ తీసుకున్నారు. కంప్లీట్ మనకి హాఫ్ వైట్ మీద బ్లాక్ కలర్ థ్రెడ్తో ఫ్లవర్ డిజైన్ అనేది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఇదే బుట్టి అనేది కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ చూసినట్టయితే మనకి కింద బార్డర్ కూడా యాస్టీస్ పైన ఏదైతే గోల్డ్ కలర్ బార్డర్ చూసామో అదే గోల్డ్ కలర్ బార్డర్ విత్ మనకి బర్డ్స్ అండ్ లోటస్ ఫ్లవర్స్ అన్నది ఎంబోజ్ అవుతూ హైలైట్ అవుతూ పైతాని స్టైల్ బార్డర్ కింద కూడా మనకి ఇంత బ్రాడ్గా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళులో కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ అంతా లైట్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి పళ్ళులో కూడా మనం లైట్ పీచ్ కలర్ అనేది హైలైట్ చేస్తూ వేవ్ డిజైన్ టెంపుల్ డిజైన్ అనేది ఫినిషింగ్గా ఇచ్చారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. హాఫ్ వైట్ అండ్ గోల్డ్ మిక్స్ అవుతూ టూ సైడ్స్ కూడా బిగ్ గోల్డ్ బార్డర్ ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. సో మనం బ్లౌజ్ జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఈ లేటెస్ట్ కలెక్షన్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 5950 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. సో వ్యూయర్స్, నెక్స్ట్ శారీ చూసినాం. పట్టులోనే ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ రుద్రాక్షి బుట్టి అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో ప్రెజెంట్ మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ సీజన్లో ఎక్కువ ఈ రుద్రాక్షి బుట్టి సో ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. ఈ శారీ చూసుకున్నట్టయితే మనకి మంచి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి యాంటిక్ స్టైల్ జెరీ బార్డర్ ఉంటుంది. దాని కంటిన్యూషన్గా పింక్ బార్డర్ ఉంటుంది. ఇదే బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకి ఒకటి రుద్రాక్షి బుట్టి, ఇంకొకటి మనకి పికాక్ అనేది ఆల్టర్నేటివ్గా ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి మనకి యాజ్ ఇట్ ఈస్ ఇలాగే శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ బ్లూ మీద మనకి సిల్వర్తో వచ్చేసరికి చాలా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. ఈవినింగ్ టైం వెడ్డింగ్కి ఇంకా బాగుంటుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో యాంటిక్ స్టైల్ అండ్ పింక్ బార్డర్ మన కింద కూడా అదే బార్డర్ యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఆనంద బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి పళ్ళులో అంతా కూడా హైలైట్ చేస్తూ ఫ్లవర్ డిజైన్ అన్నది ఇచ్చారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని టూ సైడ్స్ కడ్డీ బార్డర్ ఇచ్చాం. కావాలి అంటే ఇందులో మనం బ్లూ కలర్ థ్రెడ్తో కూడా వర్క్ చేయించుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మనకి చాలా రకాల కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఈ శారీ. సో ఈ శారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఇంత హెవీగా రిచ్గా ఉన్న ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 6500 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ మనం కంచి సాఫ్ట్ పట్టులో శారీ చూస్తున్నాం.
అంతా కూడా ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్, పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ అవుతున్న కలర్ ఇందులో చూడొచ్చు మనం. పైనుంచి చూసినట్టయితే మనకి పింక్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది, దాని కంటిన్యూషన్గా బ్లూ అనేది ఇస్తూ మనకి ఇదే బార్డర్ అనేది పైన యాస్టీస్ ఇలాగే శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. సో మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో రన్ అవుతుంది. దానిపైన మనం చూసినట్టయితే గోల్డ్ జెరీ బుటా అనేది ఫ్లవర్ డిజైన్ అనేది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద పార్ట్ చూసినట్టయితే కింద మనకి స్కర్ట్ బార్డర్ ఇచ్చారు, అది కూడా చాలా హైలైట్ డిజైన్ ఇచ్చారు, హెవీ డిజైన్. చూసుకున్నట్టయితే మనకి కడ్డీ బార్డర్ పింక్ బ్లూ బార్డర్ ఇస్తూ దానికి కంటిన్యూషన్ గా పింక్ ఇచ్చారు. పింక్ మైన్ అంతా కూడా మనకి ఒక పైథానీ స్టైల్ డిజైన్ అనేది హైలైట్ చేశారు, అది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ తో హైలైట్ చేస్తూ మనకి శారీ మొత్తం కూడా ఈ స్కర్ట్ బార్డర్ ఇంత హెవీగా ఇంత రిచ్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు మనకి పింక్ ఇచ్చారు, శారీ ఆరెంజ్ షేడ్లో ఉంది కాబట్టి పళ్ళు కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఇందులో కూడా మనం చూసినట్టయితే చిన్న లీఫ్ బుటీస్ అనేది పింక్తో హైలైట్ అవుతూ ఫినిషింగ్ అంతా కూడా మనకి క్రీపర్ సిల్వర్తో ఇచ్చారు. బ్లౌజ్ చూసుకున్నట్టయితే శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి మనం కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. అండ్ ఈ శారీ ముఖ్యంగా మనకి ఈవినింగ్ టైం వెడ్డింగ్స్ వెళ్ళడానికి వాటన్నిటికీ కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇంత హెవీగా ఇంత రిచ్గా ఉన్న ఈ శారీ కాస్ట్ మనకి చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 8,200 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు పట్టులో లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా ప్రజ్ఞ శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనం ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ చూడొచ్చు. అండ్ ప్రెసెంట్ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి పట్టులోనే చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్, అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్గా మనం ప్రజ్ఞ శారీస్లో చూడొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. నెక్స్ట్ శారీ చూస్తున్నాం. నెక్స్ట్ పట్టులోనే ఒక డిఫరెంట్ యూనిక్ బొటిక్ కలెక్షన్ అని చెప్పొచ్చు. మనకి శారీ మొత్తం కూడా క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో రన్ అవుతుంది. పైనుంచి చూసినట్టయితే పైన మనకి హెవీ కడ్డీ బార్డర్ అనేది మనకి పైపాట్ అంతా ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్లో చూసుకున్నట్టయితే మనకి చెక్స్ అనేది హైలైట్ చేశారు, అది కూడా డబల్ లైన్స్తో శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ కింద బార్డర్ కూడా మనం పైన ఏదైతే బార్డర్ చూసామో గోల్డ్ బార్డర్, అదే బార్డర్ మనకి కింద కూడా రన్ అవుతుంది, అది కూడా చాలా హెవీగా. సో మనకి ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ అని చెప్పొచ్చు. ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఉంటూ చాలా అందంగా కంటిన్యూ అవుతుంది. అండ్ మనం పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి బ్లాక్ కలర్ ఉంటుంది. అండ్ బ్లాక్ కలర్లో కూడా మనకి యాంటిక్ స్టైల్ బాక్సెస్ అనేది హైలైట్ చేశారు కాంట్రాస్ట్గా. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది, 2 సైడ్స్ కూడా యాంటిక్ స్టైల్ జరీ అన్నది ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో వ్యూవర్స్, ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 7,800 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. నెక్స్ట్ పట్టులో ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నాం. సో ఈ శారీ మనకి మంచి ఆనంద బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతూ ఉంటుంది. పైన చూసుకున్నట్టయితే మనకి చిన్న కడ్డీ బార్డర్ పర్పుల్ బార్డర్ అన్నది హైలైట్ అవుతూ పై బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా మిడిల్ చూసినట్టయితే మనకి కంప్లీట్ రామా గ్రీన్ అండ్ బ్లూ మిక్స్ అవుతూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన అంతా కూడా మనకి జ్యోతి బుట్ట అన్నది హైలైట్ అవుతుంది, అది కూడా జరీతో హైలైట్ అవుతూ చాలా దగ్గరగా ఈ బుట్టి అన్నది మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే పైన ప్లెయిన్ బార్డర్ చూసాం, కింద మనకి డిజైన్ బార్డర్ అన్నది చూడొచ్చు. సో గ్రీన్ మీద మనకి కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ జరీతో ఎంబోజ్ అవుతూ కింద ఇదే డిజైన్ అన్నది మనకి యాస్టీజ్ ఇలా కంటిన్యూ అవుతూ దానికి కంటిన్యూషన్గా పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు కాంట్రాస్ట్ తీసుకున్నారు, ఆనంద బ్లూకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా మనకి జరీ డైమండ్ అన్నది హైలైట్ చేస్తూ మనకి రిచ్గా ఇచ్చారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ మనకి ప్లెయిన్ కలర్ గ్రీన్ ఉంటుంది, పళ్ళు గ్రీన్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ కూడా గ్రీన్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఇచ్చిన బార్డర్ అన్నది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి చాలా రకాల కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఓన్లీ 6,400 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూవర్స్, నెక్స్ట్ శారీ మనం కంచిపట్టులోనే లైట్ వెయిట్ శారీస్ చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పెళ్ళిళ్ళకే కాకుండా మనకి దేవుళ్ళకి పెట్టడానికి కూడా అమ్మవారికి పెట్టడానికి కూడా ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. సో మనం ఈ శారీ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి బార్డర్ అంతా కూడా మనకి జరీ బార్డర్ విత్ డిజైన్ అన్నది ఉంటుంది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మంచి మెహందీ గ్రీన్ మీద చిన్న బుటీస్ అన్నది చాలా దగ్గరగా షోల్డర్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి బుటీస్ అక్కడక్కడ యాస్టీస్ శారీ అంతా కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద పార్ట్ చూసుకున్నట్టయితే మనకి కింద పార్ట్ కూడా జరీ అన్నది హైలైట్ అవుతూ మనకి యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా రన్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే మంచి కాంట్రాస్ట్ తీసుకున్నారు, గ్రీన్కి మరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు అన్నది తీసుకున్నారు. అండ్ ఇందులో కూడా మనం చూసినట్టయితే కంప్లీట్ ఒక క్రీపర్ స్టైల్ ఆఫ్ వర్క్ అనేది హైలైట్ అవుతూ 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ మనకి మరూన్ కలర్ ఉంటుంది, పళ్ళు మరూన్ వచ్చింది కాబట్టి శారీ గ్రీన్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు, మెరూన్ ప్లెయిన్. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు. అండ్ ఇందులో కూడా చాలా రకాల
కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, చాలా రకాల డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇంత రిచ్గా కనిపిస్తున్న ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 1000 రూపీస్కే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో ఇంత రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి మనం పెట్టుబడులకు కానీ గ్రాండ్గా రిచ్గా ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూయర్స్, పట్టులోనే లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నాం. మంచి యూనిక్ స్టైల్ డిజైన్ అని చెప్పొచ్చు. రుద్రాక్షి బుట్టి అనేది ఈ శారీలో హైలైట్ చేశారు. అండ్ మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు. మంచి పీచ్ కలర్కి పింక్ మిక్స్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ టైప్ పార్టీస్కి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మ్యారేజెస్కి చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. సో మనం పైన చూసినట్టయితే పై బార్డర్ అంతా కూడా మనకి కడ్డీ బార్డర్ కొంచెం బ్రాడ్గా శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ అలాగే మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా మనకి పికాక్ ఒక రుద్రాక్ష టైప్ బుటీలో హైలైట్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా మనకి చిన్న పోల్కా డాట్స్ అండ్ డైమండ్ డిజైన్ అనేది చిన్న స్క్వేర్ బాక్స్లో హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఈ డిజైన్ అనేది ఇంతే హెవీగా మనకి రన్ అవుతూ ఉంటుంది. సో మంచి పీచ్ కలర్ మీద మనకి గోల్డ్ థ్రెడ్తో వచ్చేసరికి ఈవినింగ్ టైమ్స్ మనకి ఇంకా షైన్ అవుతూ చాలా బాగుంటుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్ పైన ఏదైతే బార్డర్ చూసామో మనం గోల్డ్ కడ్డీ బార్డర్, అదే కడ్డీ బార్డర్ మనకి కింద కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి సేమ్ పింక్ కలర్ ఉంటుంది. శారీ అంతా పీచ్ కలర్ ఉంది కాబట్టి లైట్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. సో పళ్ళు పింక్లో ఉంటూ ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే మనకి ఒకటి బాక్స్ ఒకటి పోల్కా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ 2 సైడ్స్ కూడా మనకి ఫ్లవర్తో ఫినిషింగ్ అనేది చూడొచ్చు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే పింక్ కలర్ బ్లౌజ్ అనేది హైలైట్ అవుతుంది విత్ 2 సైడ్స్ కడ్డీ బార్డర్ చూడొచ్చు. సో ఇది జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు, లేదా మనం ఏదైనా రుద్రాక్ష బుట్టి టైప్ డిజైన్ అయినా మనం డిజైన్ చేయించుకోవచ్చు. సో ఈ శారీలో కూడా మనకి ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మరి ఇంత రిచ్గా గ్రాండ్గా ఉన్న ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 6500 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. వ్యూయర్స్, మరి మనం చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు మనం లేటెస్ట్ కలెక్షన్ అన్నది చూడొచ్చు. అండ్ ప్రెజెంట్ మనకి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పట్టులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్, అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే మనం ప్రజ్ఞా శారీలో శారీస్ చూడొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో వ్యూయర్స్, నెక్స్ట్ పట్టులోనే ఒక మంచి ట్రెడిషనల్ లుక్ శారీ చూస్తున్నాం. సో కంపల్సరీ మనకి మ్యారేజెస్లో కావాల్సిన మంచి ఎల్లో పసుపు దంచేటప్పుడు కానీ వాటన్నిటి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీ. సో మనం మంచి ట్రెడిషనల్ లుక్తో ఒక ఎల్లో కలర్, గోల్డెన్ ఎల్లో కలర్ శారీ చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బార్డర్ అంతా చాలా బిగ్ బార్డర్ ఉంటుంది, చాలా హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అండ్ పైన చూసుకున్నట్టయితే పింక్, దానికి కంటిన్యూషన్గా గోల్డ్, అండ్ దానికి కంటిన్యూషన్గా సిల్వర్, అండ్ దానికి కంటిన్యూషన్గా గోల్డ్ గ్రీన్. సో మనకి బిగ్ బార్డర్ అనేది శారీ మొత్తం కూడా ఇంతే హైలైట్ అవుతూ షోల్డర్ పార్ట్లో కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి గోల్డెన్ మీద మనకి బుటీస్ అనేది హైలైట్ అవుతుంది. అది కూడా సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్. మనం చూసుకున్నట్టయితే ఒకటి రుద్రాక్ష బుట్టి, ఒకటి పికాక్ బుట్టి, ఇలా ఆల్టర్నేటివ్గా శారీ మొత్తం కూడా ఇంతే హైలైట్ రన్ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో ఒక 3-4 వేరియేషన్స్తో అదే మనకి కింద కూడా రన్ అవుతుంది. సో మనకి ఇదే హైలైట్ బార్డర్స్ అండ్ మిడిల్ పార్ట్ రన్ అవుతూ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. పళ్ళు చూసినట్టయితే మంచి రిచ్ లుక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి గ్రాండ్ పళ్ళు తీసుకున్నారు, 1 మీటర్ పళ్ళు అన్నది తీసుకుని. ఇందులో కూడా మనం చూసినట్టయితే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకి మ్యాంగో బుట్టి అండ్ ఫ్లవర్ బుట్టి అన్నది హైలైట్ అవుతూ మనకి ఇదే పళ్ళు యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే శారీ ఎల్లో ఉంది కాబట్టి మనం పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, లేదా మనం ఏదైనా హెవీ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ శారీ ప్రైస్ చాలా రీజనబుల్గానే ఉంది. ఓన్లీ 10,500 రూపీస్కే మనకి బ్యూటిఫుల్ పట్టు శారీ అయితే ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్ ఉంది. సో చూడడానికి ఇంత బాగుంది కాబట్టి ఒకసారి మ్యానిక్విన్కి కూడా కట్టి చూద్దాం. సో వ్యూయర్స్, వరమహాలక్ష్మి పట్టులో మనం శారీ చూసాం, ఇప్పుడైతే కట్టి చూస్తున్నాం. కడితే ఇంకా అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి ఈవినింగ్ టైం ఇంకా బ్రైట్గా చాలా బాగుంటుంది. సో పైనుంచి చూసినట్టయితే పైన బార్డర్ మనకి 3 వేరియేషన్స్తో ఉంటుంది. ఒకటంతా కూడా పింక్ బార్డర్, అండ్ నెక్స్ట్ అంతా కూడా మనం చూసినట్టయితే ఎల్లో మీద మనకి ఎంబోస్డ్ బార్డర్ వస్తుంది. అండ్ దానికి కంటిన్యూషన్ మనకి గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ ఇదే బార్డర్ మనకి యాస్టీస్ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అనేది మనకి ఒక పికాక్ బుటీ అండ్ హంస బుటీ అనేది హైలైట్ అవుతుంది. ఒకటి రౌండ్ బుటీ, ఒకటి బర్డ్ బుటీ అనేది హైలైట్ అవుతూ అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్, ఈ 2 వర్క్ బుటీస్ అనేది హైలైట్ అవుతూ చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ మనకి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. చాలా బిగ్ బార్డర్ తీసుకున్నాం, అంటే ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ అనేది తీసుకుంటూ కింద మనకి పింక్ వస్తుంది, దానికి కంటిన్యూషన్గా ఎల్లో, దానికి కంటిన్యూషన్గా మనం చూసినట్టయితే
గోల్డ్ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది అండ్ దాని కంటిన్యూషన్గా ఎల్లో అండ్ అలాగే గ్రీన్ మీద కూడా మనకి హైలైట్ అవుతూ క్రీపర్ డిజైన్ మనకి కింద బార్డర్ కూడా ఇంతే హెవీగా మనకి యాస్టీస్ ఇలా కంటిన్యూ అవుతుంది అండ్ ఫ్రిల్స్ పార్ట్లో చూసినట్టయితే మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఆ చిన్న చిన్న బుటీ సిల్వర్ అండ్ గోల్డ్తో మిక్స్ అవుతూ చాలా హెవీగా కింద కూడా మనకి యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ ఆ కింద చూసినట్టయితే యాస్టీస్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో ఇదే హెవీ బార్డర్ మనకి కింద కూడా రన్ అవుతుంది అండ్ అలాగే పళ్ళు చూసినట్టయితే మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు సో శారీ అంతా కూడా ఎల్లో ఉంది కాబట్టి మనం పింక్ కలర్ మీద కంప్లీట్ మనకి హెవీ డిజైన్ అన్నది చూడొచ్చు సో కంప్లీట్ మనకు ఆల్మోస్ట్ 1 మీటర్ పళ్ళు తీసుకొని ఒక క్రీపర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ చాలా రిచ్గా గ్రాండ్గా పళ్ళు ఇచ్చారు సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ చేసి మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది లేదా ఏదైనా థ్రెడ్ వర్క్ చేయించుకుంటాం సో వ్యూయర్స్ నెక్స్ట్ మనం ప్యూర్ బనారస్ ఆర్గెన్జా శారీ చూస్తున్నాం మల్టీ కలర్ షేడ్స్లో చూస్తున్నాం మంచి బ్లూ గ్రీన్ లైట్ గ్రీన్ షేడ్స్లో మనం శారీ చూడొచ్చు పైనుంచి చూసుకున్నట్టయితే పైన అంతా కూడా మనకి బ్లూ అండ్ జెరీతో వేవ్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ మనకి పై బార్డర్ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జెరీతో వేవ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ వేవ్ డిజైన్ ఉంటుంది అండ్ ఇందులో మనం చూసినట్టయితే మనకి టై అండ్ డై కనిపిస్తుంది దాంతోపాటు మనకి షిబోరి అనేది హైలైట్ అవుతూ మల్టీ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు సో చూసినట్టయితే గ్రీన్ బ్లూ డార్క్ బ్లూ రాయల్ బ్లూ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో శారీ మొత్తం కూడా మనకి మిడిల్ పార్ట్ ఇలాగే రన్ అవుతుంది అండ్ కింద పార్ట్ చూసినట్టయితే మనకి కింద బార్డర్ అనేది హైలైట్ చేశారు స్కర్ట్ బార్డర్ తీసుకున్నారు అది కూడా చూసినట్టయితే పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ మనకి స్కర్ట్ బార్డర్ హైలైట్ చేశారు అండ్ అలాగే కింద బార్డర్ యాస్టీస్ మనం పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ మనకి కింద కూడా వేవ్ బార్డర్ అనేది హైలైట్ చేశారు సో శారీ మొత్తం కూడా మనకి చాలా లైట్ వెయిట్ రన్ అవుతూ ఉంటుంది పళ్ళు చూసినట్టయితే మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే పళ్ళు తీసుకొని ఇందులో కూడా మనకి ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు సో జెరీ వర్క్తో ఫ్లవర్స్ హైలైట్ చేస్తూ అండ్ ఫినిషింగ్స్ కూడా మనకి శారీలో ఏదైతే వేవ్ డిజైన్ ఉందో అదే వేవ్ డిజైన్ మనం ఇందులో చూడొచ్చు అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే మనకి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్ కూడా మనకి డిజైన్ ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఇందులో కూడా మనకి కలర్ చాయిసెస్ అనేది అవైలబుల్ ఉంటాయి అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంది ఓన్లీ 4800 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం నెక్స్ట్ ఒక డిజైనర్ వేర్ శారీ చూస్తున్నాం అండ్ ప్రెజెంట్ మనకి కలంకారీ ట్రెండ్ ఉంది కాబట్టి ఈ శారీలో మనం ఆ డిజైన్ చూడొచ్చు సో ఫస్ట్ పైనుంచి చూసుకున్నట్టయితే మనకి శారీ అంతా కూడా ఎల్లో రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది పై బార్డర్ అంతా కూడా మనకి ప్యాచ్ బార్డర్ ఉంటుంది క్రీమ్ కలర్ మీద మనకి కలంకారీ ప్రింట్ అనేది హైలైట్ చేశారు బ్లాక్తో సో ఈ ప్రింట్ కూడా మనకి పికాక్ డిజైన్ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతూ మనకి ఇదే బార్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అండ్ మిడిల్ అంతా కూడా మనకి మంచి మ్యాంగో ఎల్లో మీద బుటీస్ అనేది హైలైట్ చేశారు ఈ బుటీస్ కూడా మనకు ఒక ఫ్లవర్ టైప్ ఇస్తూ అందులో మనకి మీనా వర్క్ అనేది బ్లాక్తో ఫిల్లింగ్ ఇచ్చారు సో ఒక బుటీ చూసినట్టయితే మనకి క్రీమ్ కలర్ ఉంటుంది ఇంకొక బుటీ చూసినట్టయితే మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సో ఇదే బుటీ మనకి చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది ఎల్లో మీద మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి చాలా బ్రైట్గా కనిపిస్తుంది అండ్ అలాగే కింద బార్డర్ దీనికి చాలా హైలైట్ అని చెప్పొచ్చు సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు కలంకారీ అన్నది లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి ఈ శారీలో మనం కలంకారీ బార్డర్ అన్నది చూడొచ్చు అది కూడా థ్రెడ్ వీవింగ్తో సో చూసినట్టయితే మనకు ఒక 2 పికాక్స్ అన్నది హైలైట్ చేశారు ఈ పికాక్స్ కూడా మనం చూసినట్టయితే మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది రెడ్ బ్లాక్ అండ్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ లీవ్స్ అన్ని వచ్చేసి మనకి గ్రీన్ కలర్ క్రీపర్ వర్క్ అన్నది హైలైట్ అవుతూ ఈ పికాక్స్ అనేది చాలా దగ్గరగా మనకి కింద పార్ట్ యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అండ్ పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి 3 సైడ్స్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతూ శారీ మొత్తం కూడా ఇంతే హైలైట్ అవుతూ రన్ అవుతుంది అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ ప్రింట్ ఇచ్చారు సో జనరల్గా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తుంటారు కానీ దీన్ని కంప్లీట్ ఫ్లవర్తో ప్రింట్ ఇచ్చారు కాబట్టి ఇది జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది అండ్ ఇది మనకి డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు సో ఓన్లీ 1 పీస్ అవైలబుల్ ఉంటుంది ఇందులో కలర్స్ అవైలబుల్ ఉండవు అండ్ ఈ శారీ ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంది ఓన్లీ 1800 రూపీస్కే ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం సో వ్యూయర్స్ నెక్స్ట్ కంప్లీట్ పార్టీ వేర్ శారీ చూసినాం అది కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అండ్ ఇది కంప్లీట్ ఫాల్ మెటీరియల్ ఉండదు లైట్ స్టిఫ్ మెటీరియల్ ఉంటుంది సింగిల్ పళ్ళు వేసుకున్న చాలా బాగుంటుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది సో శారీ చూసినట్టయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు షోల్డర్ పార్ట్ అంతా కూడా పైనుంచి చూసుకున్నట్టయితే మనకు ఒక ప్యాచ్ వర్క్ బార్డర్ అనేది హైలైట్ చేశారు ఇందులో కంప్లీట్ మనకి గోల్డ్ లీవ్స్ థ్రెడ్ వర్క్ హైలైట్ చేస్తూ ఇందులో అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు సో ఇదే హెవీ బార్డర్ 3 సైడ్స్ కూడా మనకి యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి పింక్ మీద బుటీస్ అన్నది హైలైట్ చేశారు ఈ బుటీస్ కూడా మనకి కంప్లీట్ జెరీ వర్క్తో హైలైట్ చేస్తూ మధ్యలో అంతా కూడా మనకి గోల్డ్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ చాలా దగ్గరగా ఈ బుటీస్ అన్నది మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా యాస్టీస్ ఇలాగే రన్ అవుతుంది ఫ్రిల్స్ పార్ట్ చూసుకున్నట్టయితే ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకి నెట్ మీద ఇచ్చారు కంప్లీట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ నెట్ తీసుకున్నారు దీంట్లో అంతా కూడా పైన అంతా ప్లెయిన్ ఉంటుంది అండ్ హాఫ్ నుంచి చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ చేశారు సో ఆల్మోస్ట్ నీ పార్ట్ దగ్గర నుంచి మనకి హెవీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ స్టోన్ పార్ట్ అనేది మనకి
కింద వరకు కంటిన్యూ అయ్యి అండ్ ఆ కింద చూసుకున్నట్టయితే మనకి స్కర్ట్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. సో ఈ స్కర్ట్ బార్డర్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఈ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇస్తూ దీనికి కట్ వర్క్ బార్డర్ అనేది హైలైట్ చేశారు. అండ్ ఇందులో కూడా మనకి జెరీ లీవ్స్ అన్నది హైలైట్ చేస్తూ హనీ కలర్ స్టోన్స్ అనేది మనకి చాలా హెవీగా ఇచ్చారు. అండ్ ఆ కింద యాస్టీ శారీ మొత్తం కూడా ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సో చాలా హెవీగా చాలా రిచ్గా ఈ శారీ అనేది తీసుకున్నారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి గోల్డ్ ఉంటుంది. శారీలో మనకి ఎక్కువ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి బ్లౌజ్ గోల్డ్ తీసుకొని మనకి హ్యాండ్స్ అంతటికి కూడా ప్యాచ్ ఉంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఇది మనకి పార్టీ వేర్ ఈవినింగ్ సంగీత్ పార్టీస్ కానీ వాటన్నిటికీ కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. మరి ఇంత రిచ్గా ఇంత హెవీగా ఉన్న ఈ శారీ కాస్ట్ చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉంది. ఓన్లీ 3200 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ శారీ చూసేద్దాం. మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి సూపర్ నెట్ కాటన్ మిక్స్ అవుతూ మనకి శారీస్ కూడా ప్రెగ్నెంట్ శారీస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది మంచి లెవెండర్ కలర్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా సమ్మర్ సీజన్ కావాల్సిన లైట్ కలర్స్ అని కూడా చూడొచ్చు. ఇదైతే మనకి లెవెండర్ కలర్లో ఉంటూ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో శారీ మొత్తం కూడా రన్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ కలర్ బార్డర్ విత్ వైట్ లైన్స్ అనేది హైలైట్ అవుతూ ఇదే బార్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్టయితే మిడిల్ అంతా కూడా మనకి లెవెండర్ మీద బ్లాక్ కలర్ బుటీస్ విత్ వైట్ కలర్ అవుట్లైన్ అనేది హైలైట్ అవుతూ ఈ బుటీస్ చాలా దగ్గరగా షోల్డర్ పార్ట్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూసినట్టయితే మనకి రోజ్ ఫ్లవర్స్ అనేది చాలా హైలైట్ చేశారు. సో ఈ రోజెస్ కూడా మనకి కంప్లీట్ బ్లాక్ ఫిల్లింగ్ ఇస్తూ కంప్లీట్ వైట్ థ్రెడ్ అవుట్లైన్ ఇస్తూ చాలా హెవీగా ఈ బంచెస్ అనేది కింద బార్డర్ మొత్తం యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే ఫ్రిల్స్ పార్ట్ చూసినట్టయితే మనకి షోల్డర్ అంతా ప్లెయిన్ లావెండర్ ఉంది కాబట్టి ఫ్రిల్స్ పార్ట్ మనం కంప్లీట్ లావెండర్ మీద వైట్ జ్యోతి బుట్ట అనేది హైలైట్ చేస్తూ ఈ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ కూడా మనకి ఈ శారీలో ఏదైతే విధంగా ఉందో అదే విధంగా కంటిన్యూ అవుతుంది. సో ఇవన్నీ మనకి స్టార్టింగ్ నుంచే ఈ డిజైన్స్ అనేది హెవీగా రన్ అవుతూ ఉంటుంది. సో బ్లౌజ్ చూసినట్టయితే మనకి ఎడ్జెస్లో ఏదైతే ఇచ్చారో బ్లాక్ మీద వైట్ లైన్స్ ఈ బ్లౌజ్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అని అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా మనకి సూపర్ నెట్లో చూడొచ్చు. మరి ఈ శారీ మనకి ఓన్లీ 700 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో చక్కగా డైలీ వేర్కి కానీ మనం ఏదైనా బయటకు వెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. కంప్లీట్ పార్టీ వేర్ శారీ ఒక రేర్ కలర్ చూస్తున్నాం. టొమాటో పీచ్ కలర్లో మనం శారీ చూస్తున్నాం. సో పైనుంచి చూసినట్టయితే పైన మనకి పర్ల్ వర్క్స్ అన్నది హైలైట్ అవుతుంది. దాని కంటిన్యూషన్గా గోల్డ్ వర్క్ అండ్ దాని కంటిన్యూషన్గా మనం చూసినట్టయితే కంప్లీట్ మనకి గోల్డ్ కలర్ బీడ్ వర్క్ అన్నది చాలా హెవీగా మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా 3 సైడ్స్ యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. మిడిల్ అంతా కూడా మనకి మంచి టొమాటో పీచ్ అన్నది హైలైట్ అవుతూ షైనింగ్ అవుతూ మనకి ఫాల్ మెటీరియల్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ మనకి హైలైట్ అని చెప్పొచ్చు. ఒక 2 వేరియేషన్స్ తీసుకున్నారు. ఒకటంతా కూడా మనకి గోల్డ్ కలర్ బీడ్ ఉంటుంది. ఇంకొకటి అంతా కూడా మనకి నెట్ మీద చూసినట్టయితే క్రీమ్ అండ్ పీచ్ కలర్ అన్నది థ్రెడ్ వర్క్ అన్నది హైలైట్ అవుతూ మధ్యలో అంతా కూడా స్టోన్ వర్క్ హైలైట్ అవుతుంది. అండ్ దాని కంటిన్యూషన్గా మనకి గోల్డ్ అండ్ బీడ్స్ వర్క్ అనేది హైలైట్ అవుతూ మనకి 2 బార్డర్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ శారీ మొత్తం కూడా ఇంతే హెవీగా కంటిన్యూ అవుతుంది. అండ్ పళ్ళు చూసినట్టయితే మనం శారీలో ఏదైతే చూసామో గోల్డ్ బీడ్స్ అదే గోల్డ్ బీడ్స్ పళ్ళులో ఉంటుంది. దాని కంటిన్యూషన్గా క్రీమ్ కలర్ మీద మనకి థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. సో శారీ మొత్తం కూడా ఇలాగే రిచ్గా రన్ అవుతుంది. అండ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి డిజైనర్ బ్లౌజ్ ఇందులో చూడొచ్చు. జనరల్గా మనం ప్లెయిన్ శారీస్కి డిజైనర్ బ్లౌజ్ అనేది ఎలివేట్ చేస్తారు. సో ఇందులో కూడా మనం కంప్లీట్ ఒక డిజైనర్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ చూడొచ్చు. సో మనం చూసుకున్నట్టయితే 2 నెక్స్ ఇచ్చారు, ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్. ఈ ఫ్రంట్ నెక్ చూసినట్టయితే కంప్లీట్ మనకి శారీలో ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో అదే కలర్ కాంబినేషన్లో 2 నెక్స్ కూడా డిజైన్ చేశారు. అండ్ హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ ఉంది కాబట్టి సో ఇది జస్ట్ యాజ్ ఇట్ ఈస్ మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. సో ఇలాంటి పార్టీ వేర్ కలెక్షన్లో కూడా ప్రెగ్నెంట్ శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. మరి ఇంత రిచ్గా కనిపిస్తున్న ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్కే ఉంది. ఓన్లీ 1600 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, మనం చూసినట్టు ఈరోజు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రెగ్నెంట్ శారీస్లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రెగ్నెంట్ శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అన్న చూడొచ్చు. అండ్ ప్రెజెంట్ మనకి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్లోనే పట్టులోనే చాలా శారీస్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ప్రెగ్నెంట్ శారీస్లో చూడొచ్చు. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు ప్రజ్ఞ శారీస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.